హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వైజయంతి శ్రీవల్లి విషయంలో తప్పు చేసింది అని తెలుసుకున్న పాపారాయుడు సుధాకర్ని రూమ్లోకి తీసుకువెళ్తారు. బో, నీకు నా గురించి బాగా తెలుసు. వైజయంతి తప్పు చేసింది కాబట్టి అలాంటి మనిషి భూమి మీద బ్రతకూడదు. తన్ని నువ్వే చంపేయి, లేకపోతే నేనే చంపేస్తా అని అంటాడు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా అని అంటారు సుధాకర్. చూడు బో, 25 ఏళ్ల క్రితం నీ విషయంలో తప్పు జరిగింది. ఆ తప్పుని నేను కప్పిపుచ్చా. సుహాసినిని చంపేసుండా. అలాగే వైజయంతి తప్పు చేసింది కాబట్టి నువ్వు కూడా వైజయంతిని చంపేసేయ్ అని సుహాసినిని చంపింది తనే అనే విషయం రివీల్ అయ్యేలా చేస్తారు వైజయంతి వాళ్ళన్న పాపారాయుడు. సుధాకర్ ఎంతకీ వైజయంతిని చంపను అనడంతో ఆయనంతలో ఆయనే చచ్చిపోదామని పొడుచుకుంటూ ఉంటే యువరాజ్ అండ్ కేదార్ ఇద్దరు వచ్చి పాపారాయుడిని పక్కకి లాగేస్తారు. అలా ప్రాబ్లంని సాల్వ్ చేసేస్తారు. అంతా బాగానే ఉంది అని అనుకునే టైంలో మళ్ళీ కేదార్ని చూసి, వీడికి ఈ ఇంటికి సంబంధం ఏంటి, కౌశిక్కి వీడితో ఏదో మాట్లాడుతుంది, అసలు ఏం జరుగుతుంది అని అడిగేసరికి జగదాత్రి కేదార్ ఈ ఇంటి వారసుడు, సుధాకర్ మావయ్య గారి పెద్ద కొడుకు అనే అతిపెద్ద నిజాన్ని చెప్తుంది. పాపారాయుడు అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే ఇంకా కేదార్ని లాక్కొని వెళ్ళి సుధాకర్ ముందు నించోపెడతారు. ఏంది బా, నేను వింటున్నది నిజమేనా? ఏం జరుగుతుంది ఇంట్లో? ఏంటి రచ్చ? ఈ కేదార్ గాడు ఆ సుహాసిని కూతురను కొడుకంట. అలాంటప్పుడు ఈ ఇంట్లో వాడేం చేస్తున్నాడు అని అడుగుతారు పాపారాయుడు. ఇంక వెంటనే కేదార్, చూడండి మావయ్య, ఏ నన్ను మావయ్య అని పిలవకో, ఏంది అని అంటారు. చూడండి, నేను ఒకటే కోరుకుంటున్నాను. నేను సుధాకర్ గారి అబ్బాయిని. చిన్నప్పటి నుండి రోడ్డుపై పెరిగాను. ఇంటి పేరు లేకుండా బ్రతికాను. సమాజంలో ఎన్నో అవమానాన్ని ఫేస్ చేశాను. అలాంటి నేను నా ఇంటి పేరు కోసమే ఈ ఇంటికి వచ్చాను. ఆస్తులు అంతస్తులు నాకు అక్కర్లేదు. నాకు గుర్తింపు కావాలి. నాన్న కొడుకుననే గుర్తింపు నాకు కావాలి అని అడుగుతాడు పాపం కేదార్. అప్పటి వరకు జగదాత్రి కేదార్ కోపపడకుండా అలా తన చేయిని హోల్డ్ చేస్తుంది. కానీ మాట జారి వైజయంతి వాళ్ళనే పాపారాయుడు, ఏందిరా ఎక్కువగా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎవరికి పుట్టావు? కొంచెం నీకైనా తెలుసా? అయినా సుధాకర్ కొడుకు వేయడానికి గ్యారంటీ ఏంటి? పో, నువ్వు ఎవరికి పుట్టావో వాళ్ళ దగ్గరికి వెళ్ళు అనేసరికి ఇంకా జగదాత్రికి కోపం వస్తుంది. కేదార్ చెయ్యి వదిలేస్తుంది. కేదార్ గట్టిగా ఇంకా వైజయంతి వాళ్ళనే పాపారాయుడు కాలర్ పట్టుకొని గోడకి గుద్దిస్తాడు. ఏంటి ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా నా పుట్టుక గురించి మాట్లాడుతున్నావా? చూడు, ఇక్కడ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మా అమ్మా నాన్నల ప్రేమకే పుట్టాననే విషయం ఇక్కడ అందరికీ తెలుసు, నీకు కూడా తెలుసు అని అంటారు కేదార్. అవునా? అలాంటప్పుడు నీ దగ్గర సాక్ష్యాలున్నాయా? లేవు కదా. నువ్వు నిజంగా మా బావ సుధాకర్ కొడుకువైతే సాక్ష్యాలు తీసుకురా, అంతేకాని నోటికొచ్చినట్టు వాగి ఎవరు పడితే వాళ్ళ ఇంట్లో అనేసరికి సుధాకర్కి కోపం వస్తుంది. అవునరా, కేదార్ నా కొడుకే అని అందరి ముందు ఒప్పుకుంటారు. ఒక్కసారిగా కౌశికి, యువరాజ్, వైజయంతి, నిషిక, జగదాత్రి అందరూ షాక్లో ఉండిపోతారు. బో, నువ్వు నోర్ముయ్. ఎన్ని రోజులు నిజం బయటపడితే చస్తా అని బెదిరించి నా నోరు కట్టేశావు. కానీ ఇప్పుడు నిజం చెప్తున్నాను. అవును పాపారాయుడు, వాడు నా కన్న కొడుకు. వాటికి సంబంధించిన సాక్ష్యాలు కూడా కేదార్ వాళ్ళ తాతయ్య దగ్గర ఉన్నాయి. కాబట్టి నువ్విప్పుడు ఏమీ చేయలేవు. నేనే, నాకు హెల్త్ సెట్ అయిన తర్వాత కేదార్ నా వారసుడని అందరి ముందు చెప్తాను అని గట్టిగా చెప్తారు. అవునా బా, చెప్తావా? బాగానే ఐడియా వేసుకున్నావే. అయినా ఆ రోజే ఈ సుహాసినితో పాటు వీడిని కూడా చంపేయాల్సింది, తప్పు చేశా అని అంటాడు పాపారాయుడు. ఒక్కసారిగా కేదార్ షాక్ అవుతారు. ఏంటి, సుహాసిని అంటే మా అమ్మని చంపింది నువ్వేనా? చెప్పు, మా అమ్మని చంపింది నువ్వేనా అని కాలర్ పట్టుకొని ఉగ్ర నరసింహుల్లా అడుగుతాడు కేదార్. అవునరా, నేనే చంపుండా. అయితే ఏంది, సాక్ష్యాలున్నాయా? లేవు గదు. అసలు మీ అమ్మ శవమైన నీకు కనబడిందా? లేదు గదు. కాబట్టి నువ్వు నన్నేమి చేయలేవు అని అంటారు పాపారాయుడు.
ఇంకా కోపం వచ్చి గట్టిగా కొట్టబోతుంటే యువరాజ్ రే అని చెప్పి పక్కకి లాగేస్తాడనమాట పాపారాయుణ్ణి. ఇంకా అలా కేదార్ కోపంగా ఈరోజు ఎగిరెగిరి పడచ్చు, సాక్ష్యాలు లేవని అవమానించవచ్చు, కానీ ఏదో ఒకరోజు పాపారాయుడు మా అమ్మని ఎలా అయితే నువ్వు చంపావో అంతకంటే భయంకరమైన చావు నీకు వస్తుంది. నీ శరీరానికి కాదు, నీ మనసుకి. ఎందుకు సుహాసిని చంపానో అని వెక్కి వెక్కి ఏడ్చే రోజు వస్తుంది. మా అమ్మ ఫోటో పట్టుకొని ఏడ్చి ఏ చేత్తో మా అమ్మని చంపావో అదే చేత్తో మా అమ్మ ఫోటోకి నమస్కారం పెట్టి శ్రద్ధాంజలి ఘటించేలా చెయ్యకపోతే నా పేరు వజ్రపాటి కేదారే కాదు అని గట్టిగా చెప్తాడు కేదార్. ఇంకా అలా వైజయంతి వాళ్ళైతే చూస్తూ ఉంటారు. జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంకా అలా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. కేదార్, జగదాత్రి ఇదంతా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అమ్మని ఆ దుర్మార్గుడే పొట్టలు పెట్టుకున్నాడు అని అంటారు. సాక్ష్యాలు లేవు కదా కేదార్, కానీ మనం జేడీకేడీగా వెళ్తే ఖచ్చితంగా సాక్ష్యాలు దొరుకుతాయి. కానీ నాకు ఒక విషయం కొంచెం భయంగా ఉంది. తాతయ్య గారికి నేను సెక్యూరిటీని పెట్టాను, కానీ ఈ మూర్ఖుడు ఒకవేళ తాతయ్య గారిని ఏదైనా చేస్తే అని అంటారు. అవును దాత్రి, సాక్ష్యాలు తాతయ్య దగ్గరే ఉన్నాయి. ఒకవేళ తాతయ్యకి ఏదైనా జరగరాంది జరిగిందంటే నాకు ఉన్న ఒకే ఒక్క ఆశ కోల్పోతాను. లేదు, అలా జరగకూడదు, మనమే కంచెలా కాపలా కాయాలి అని ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా వైజయంతి, పాపారాయుడు, యువరాజ్ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే అన్న ఏయ్ ఇంకొకసారి అన్నావు అనుకో గొంతు ఏం చేస్తానో నాకే తెలీదు. రే అబ్బోడా, నేను నీతో మాట్లాడుతున్నాను రా అని యువరాజ్తో మాట్లాడుతూ, సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చేలా నాకు ఎందుకు చెప్పలేదురా, ముందే చెప్తే ఆ జగదాత్రి కేదార్ ఇద్దరిని వేసేవాడిని కదా అని అంటారు. ఏం చేస్తాం మామ, వాళ్ళు మనకంత ఛాన్స్ ఇవ్వలేదు అని అంటారు. పోనీ ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, ఇద్దరిని వేసేయమంటావా అని అంటారు. లేదు, వాళ్ళ వెనకాల ఉన్న సాక్ష్యాలున్నాయే ఆ కేదార్ తాత దగ్గర, అక్కడికి వెళ్దాం, సాక్ష్యాన్ని ధ్వంసం చేద్దాం. నేను ధ్వంసం చేశాను అనుకున్నాను, కానీ ఆ రోజు నన్ను వీళ్ళు తెలివిగా దెబ్బ కొట్టారు. కాబట్టి కేదార్ వాళ్ళ తాత దగ్గరికి వెళ్దామని ఇంకా అలా కేదార్ వాళ్ళ తాత దగ్గరికి అయితే బయలుదేరాలి అని ఫిక్స్ అయిపోతారు యువరాజ్ అండ్ పాపారాయుడు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. కేదార్ వాళ్ళ తాతయ్య ప్రశాంతంగా నిద్రపోతారు. అప్పుడే కరెక్ట్గా రాజ్మహల్లోకి పాపారాయుడు అండ్ యువరాజ్ ఇద్దరు ఎంటర్ అవుతారు. చుట్టూ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ ఇంకా కత్తితో చంపేస్తూ ఉంటాడు వైజయంతి వాళ్ళన్నయ్య పాపారాయుడు. ఇంక అందరూ అయిపోయిన తర్వాత కేదార్ వాళ్ళ తాత దగ్గరికి వస్తారు. ఏరా ముసలోడా, ప్రశాంతంగా నిద్రపోతున్నావా? మా ఇంటి పరువుని నీ బీరువా లాకర్లో పెట్టుకున్నావు కదరా, సాక్ష్యాలు చూపించకపోతే నీ కూతురికి పట్టిన గతే నీకు పడుతుంది అని అంటారు. రేయ్ ఎవర్రా నువ్వు అంటే అంటే నా కూతురిని చంపింది నువ్వేనా? దుర్మార్గుడా, పాపాత్ముడా, పుట్టగతులు ఉండవరా నీకు అని అంటారు. ఏయ్ ఆ మాటలన్నీ పక్కన పెట్టో, నువ్వు మాత్రం పైకి పోవాలరా ముసలోడా అని చెప్పి ఇంకా అలా కత్తితో పొడవబోతుంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఎవరో కాదు, జగదాత్రి. జగదాత్రి ఇంకా ఆయన చేయి పట్టుకొని గట్టిగా పక్కకి నెట్టేసేసరికి వీళ్ళకి ఇంత బలం ఎక్కడుంటుంది, రే యువరాజ్ మొత్తం వెతకరా అనేసరికి ఇంకా జగదాత్రి అయితే జేడీ మోడ్లోకి వచ్చేస్తుంది. ఇంకా జేడీలాగా తను నిజంగా ఒక హౌస్ వైఫ్ అనే విషయాన్ని మర్చిపోయి జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి ఇంకా ఫుల్గా తరిమి తరిమి కొడుతూ ఉంటారనమాట వైజయంతి వాళ్ళన్నయ్య పాపారాయుణ్ణి. అమ్మి నన్ను వదిలే అమ్మి అన్నా సరే చేతులు మెలిపెట్టి కాలు మెలిపెట్టి ఆయన్ని బాగా కొట్టి కొట్టి కొడతారు. కేదార్, రమ్య వాళ్ళకి కాల్ చేయి అని అంటారు. ఇంకా రమ్యకు కాల్ చేసేసరికి పోలీస్ బెటాలియన్తో రమ్య అయితే రాజ్మహల్కి వస్తుంది. కేదార్ వాళ్ళ తాతయ్య విషయంలో ఇంకా యువరాజ్ అలా తను ఆ సాక్ష్యాన్ని తీసుకోవాలనుకునేసరికి పోలీసులు చుట్టుముట్టేస్తారు. ఒక్కసారిగా యువరాజ్ అయితే షాక్లో ఉండిపోతాడు. వెంటనే యువరాజ్ అండ్ పాపారాయుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే, యువర్ అండర్ అరెస్ట్ పాపారాయుడు. కేదార్ వాళ్ళ తాతయ్య గారు వీరశంకర్ గారిని హత్య చేయడానికి వచ్చిన అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నాం. యువరాజ్ సాక్ష్యాలని ధ్వంసం చేయాలనుకుంటున్నాడు కాబట్టి అది కూడా ఒక క్రిమినల్ కేసే, కాబట్టి యువరాజ్ని కూడా జైల్లో పెడుతున్నామని ఇంకా అలా నడి రోడ్డుపై వైజయంతి వాళ్ళన్నయ్య పాపారాయుడు కాలర్
పట్టుకొని ఇంకా రోడ్డుపై నడిపించి అరెస్ట్ చేస్తారు జగదాత్రి అండ్ కేదార్ అలియాస్ జేడి అండ్ కేడి. యువరాజ్ పాపారాయుడు జైలుకి వెళ్ళారని తెలుసుకొని ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది వైజయంతి. ఇంకా సుహాసిని చావుకి న్యాయం చెయ్యాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోతారు జైల్లో వేసి జగదాత్రి అండ్ కేదార్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.